సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 అందరికీ తెలుసు 2-3 డేస్గా టెమోజియన్ అనే ఒక వ్యక్తి భార్య కొడుతోంది అంటూ ప్రెస్ మీట్ పెట్టి అలాగే మీడియా దగ్గరకు వచ్చి తన గోడును వెళ్ళబోసుకున్నారు. ఆ తర్వాత ఆయన భార్య అయినటువంటి లక్ష్మీ గౌతమి గారు కూడా బయటకు వచ్చి తన సైడ్ ఏం న్యాయం ఉంది, అసలు ఏం జరిగింది అనేది కూడా బయటికి చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇద్దరూ మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అయినటువంటి ప్రియా చౌదరి గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ సమస్యకు ఒక సొల్యూషన్ తీసుకురావాలి, ఒక పరిష్కారం చూపించాలి. ఎంతసేపు రోడ్ల మీదకి వెళ్ళి కొట్టుకోవటమో తిట్టుకోవటమో మీడియాకు ముందు వచ్చి మాట్లాడుకోవటమో లేదు అంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటమో సమస్యకు పరిష్కారం అయితే కాదు. కాబట్టి ఫ్యామిలీ కౌన్సిలర్గా ఆవిడ ఎన్నో ఇలాంటి ఇష్యూస్ చూస్తున్నారు. కాబట్టి ఆవిడ ద్వారా అయితే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది, వాళ్ళకి ఏదన్నా ఒక సొల్యూషన్ దొరుకుతుందన్న ఉద్దేశంతో అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురాగలిగాం. ఈరోజు ఒక్కసారి మాట్లాడదాం, ఎవరి ప్రాబ్లం ఏంటో, ఆ సమస్యకి ఆమె ఏం పరిష్కారం చెప్తారో, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకొని కలిసిపోయి ఉండాలి అనేది ఎవరమైనా కోరుకుంటాము జనరల్గా. వాళ్ళు అలా కలిసి ఉండాలి, మంచిగా వాళ్ళ బాబు కోసమైనా హ్యాపీగా మళ్ళీ లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాము. ఒకసారి అందరితో కూడా మాట్లాడదాం. అందరికీ నమస్తే అండి. నమస్తే. మీదైతే నేను మీ ఇంటర్వ్యూనే చేశాను కాబట్టి మీ గురించి మీ సైడ్ మొత్తం విన్నానండి ఆల్రెడీ. తర్వాత అందరూ మన ఆడియన్స్ వ్యూవర్స్ అందరూ కూడా విన్నారు. ఇక మీదైతే వినలేదండి మేము. మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే ఎక్కడో చూశాను తప్పించి నేను మా దగ్గర అయితే చెప్పలేదు. ఆయన దగ్గర నుంచి ఫస్ట్ ఏ సమస్యలు అయితే రేజ్ చేశారో, కొట్టారు అనేది మేజర్ ఇష్యూ ఆయన చెప్తున్నది. అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, నిజంగా కొట్టారా, అసలు ఆ కొట్టేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి మీకు? ఆయన మెయిన్ ఆయన చేస్తున్న అబ్యూషన్ ఏంటంటే మర్డర్ అటెంప్ట్ అని చెప్తున్నారు. అదైతే నేను చేయలేదు మ్యామ్. నెక్స్ట్ బైట్ మార్క్స్ అవి చూపిస్తున్నారు కదా, అది నేను డిఫెండ్ చేసుకున్నాను. ఆయన పట్టుకున్నప్పుడు పట్టుకున్నారు, ఇది పట్టుకున్నారా? ఫస్ట్ ఇలా పట్టుకున్నారు, ఏంటి మాట్లాడుతున్నావు, ఆయన వాయిస్ రేజ్ చేస్తున్నావు అన్న టైప్లో మాట్లాడితే నేను అప్పుడు లాగేసి వచ్చాయి. అప్పుడు వదిలిపోయింది. కానీ ఆమె మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన కోపం వచ్చి మళ్ళీ ఇట్లా ఇంకా డైరెక్ట్ పీక పట్టేసుకున్నారు. పట్టుకునేటప్పటికి ఇక్కడ ఇటు సైడ్ అంతా నొక్కకుపోయి నాకు శ్వాస ఆడలేనట్టు అయిపోయి పడిపోయాను. పడిపోతే ఈ ప్రాసెస్లో డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే నా ఉంటుంది కదా, నేను లాక్కోవడం అట్లా నాకు వదలట్లేదు అని చెప్పి నేను ఆయన రైట్ హ్యాండ్ నాకు తెలిసి రైట్ హ్యాండ్ కరిచారంటే కొరికారు. కొరికిన మార్క్ కూడా ఆయన చూపించారు. ఎందుకంటే నాకు మరి అవ్వట్లేదు మేడం. సో ఇది కొరికితే అయినా సరే ఆయన వదిలేస్తారు. పెయిన్ ఉంటుంది కదా ఆబ్వియస్గా, ఎవరికైనా కొరికినప్పుడు పెయిన్ ఉంటుంది అని చెప్పి నేను కొరికాను. ఈ ప్రాసెస్లో అది జరిగింది మేడం. అసలు పీక పట్టుకునే స్థాయి వరకు మీరు ఎందుకు కొట్లాడుకున్నారు? అంటే ఇవే మ్యామ్, చిన్న ఫైనాన్షియల్ ఇష్యూస్. అట్లా ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే భారీ స్థాయి కాదు, ఇంట్లోకి ఇవ్వరు. ఇప్పుడు ఈ మధ్యన ఇస్తున్నారు. ఒక 1.5 year నుంచి నేను జాబ్ జాయిన్ అయ్యాక అప్పుడు నాకు ఇస్తున్నారు. అదేంటి, అదేమన్నా క్వాలిఫికేషన్? ఇంట్లో డబ్బులు ఇవ్వాలంటే నువ్వు జాబ్ చేయాలనేది అన్నారు మేడం. నువ్వేమైనా సంపాదిస్తున్నావా, నువ్వేమైనా తీసుకొస్తున్నావా, నీకు సపోర్ట్ చేయడానికి అని అడిగారు. ఫస్ట్ మీరు జాబ్ చేస్తానని చెప్పారా? లేదు మ్యామ్, పెళ్లి మాటల్లో నేను జాబ్. పెళ్ళప్పుడు మీకు ఉద్యోగం లేదు? వాళ్ళ పేరెంట్సే వద్దన్నారు. మీరు చేయాల్సిన పని లేదు, మా అబ్బాయి బాగా చూసుకుంటాడు. నన్ను చాలా ఒత్తిడి పెట్టారు. ఎంత ఒత్తిడి పెట్టారంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ఎగ్జామ్. ఏం ఒత్తిడి పెట్టారు మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు? నువ్వు జాబ్ చేయవా, చదవవా, ఎంటెక్ చేయవా? ఎవరు ఒత్తిడి పెట్టారు? ఈయన పెట్టారు. వీళ్ళ పేరెంట్స్ వద్దంటారు, ఈయన చేయమంటారు. మీరు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేదా? చెప్పానండి, నేను చెప్తాను. వాళ్ళు ఏమన్నారు? చెప్పినట్టున్నారు ఆ విషయం. ఆ అమ్మాయి ప్రెషర్ తీసుకుంటుంది, సో డెలివరీ అయ్యేదాకా మనం ఏమైనా చెప్పుండొచ్చు. సో అప్పుడు నాకు ఓకే. ప్రెగ్నెన్సీ టైంలో నాకు షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి మేడం. ఉంటాయమ్మా ఆబ్వియస్లీ, చాలా టెన్షన్ తీసుకున్నా గానీ. ఆ ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ పెరగడం వల్ల వీళ్ళు నన్ను వదిలేయడం అంటే షుగర్ పెరిగింది, పెళ్లి టైంలో చెప్పకుండా చేసేసారు, నీకు ఎప్పటి నుంచో ఉంది షుగర్. వీళ్ళు ఎలా కన్ఫర్మ్ చేస్తారు మేడం? యాక్చువల్ గా ఎవరికైనా ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వస్తుంది. అర్థమైందా? తర్వాత తెలుసా అసలు? అది తర్వాత షుగర్ వచ్చింది, మా పేరెంట్స్ ని పిలిపించారు, తీసుకెళ్ళిపోండి మీ అమ్మకి షుగర్ వచ్చేసింది. ఈయన ఒక్కరే అన్నారా, ఈయన పేరెంట్స్ కూడా అన్నారా? పేరెంట్స్ కూడా. ఈయన కంప్లీట్ సపోర్ట్ వాళ్ళ పేరెంట్స్ మేడం. మీ అత్తగారికి కానీ మీ మామగారికి కానీ షుగర్ లేవా? ప్రెసెంట్ అయితే లేవనుకుంటున్నాను మేడం. నేను ఉన్నప్పుడైతే లేవు. వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మేడం. అవి భయపడ్డారేమో. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ తో పాటు నీ హెల్త్ ఇష్యూస్ కూడా జాయిన్ అయితే మరి వాళ్ళకి కష్టం కదా. అవును మేడం. మా తాతయ్య వచ్చి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోయారు. షుగర్ వస్తే ఇలా వదిలేస్తారా, పెళ్లి చేసుకునేది వదిలేయడానికేనా? అక్కడ నుంచి మాకు కొంచెం కాంప్లికేషన్స్ అని అలా స్టార్ట్ అయినాయి మేడం. ఫస్ట్ ఇప్పుడు మీకు షుగర్ ఉందా? ఇప్పుడు ఉంది మేడం. అదే కంటిన్యూ అయిందా? లేదు, అది వాళ్ళు చెప్పారు అప్పుడే, మేడం చెప్పారు మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి
మేబీ కంటిన్యూ అవ్వచ్చు, 2-3 ఇయర్స్కైనా మీకు రావచ్చు అన్నారు. సో నాకు ఈ టెన్షన్స్ అవన్నీ తీసుకోవడం వల్ల నాకు అసలు మీరిద్దరూ ఇంత కొట్లాడుకోవడానికి అంటే అది కంటిన్యూ అవ్వడానికి బలమైన కారణం ఏంటమ్మా? ఆర్థిక పరమైనటువంటి అంశమా? మెయిన్ ఏంటంటే మేడం, వీళ్ళ పేరెంట్స్ని నేను కోప్పడ్డాను. ఈయన నాకు ఫేస్ మీద చెప్పారు, నువ్వు అంటే నాకు ఇష్టం అవ్వట్లేదు, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా జీవితం నాశనం అయిపోయింది అని కామెంట్ పాస్ చేశారు. అది ఒక బాబు పుట్టిన తర్వాత వాడికి 2 ఇయర్స్ వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత చెప్తున్నాడు అన్నమాట. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నచ్చారు, ప్రెగ్నెంట్ అయినప్పుడు నచ్చారు, అప్పుడు నచ్చాను. బాబు పుట్టిన తర్వాత నచ్చలేదు సడన్ గా. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత C-సెక్షన్ అవ్వడం వల్ల నేను వెయిట్ గెయిన్ అవ్వడం, బాడీలో చేంజెస్ రావడం అట్లా స్టార్ట్ అవుతాయి కదా. అవి చూసి బాడీ షేమింగ్ కూడా చేసేవారు. నువ్వు XXLలో ఉన్నావు, XXLలో ఉన్నావు, బైక్ మీద వెళ్తుంటే 3 వెళ్తున్నాం, మనం ఇద్దరిని మోయట్లేదు, 3 మోస్తుంది, ఇలాంటి కామెంట్స్ పాస్ చేసేవారు. అది ప్రెగ్నెన్సీ టైంలో మా పేరెంట్స్ చేపించారు, అప్పుడు నార్మల్ అయింది. పెళ్ళి అయిన దగ్గర నుంచి గిల్లి కజ్జాలు అనేది స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. మేజర్గా మీరిద్దరూ ఎక్కువ గొడవ పడింది ఏ విషయం మీద? ఏ విషయంలో అంటే ఈయన ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు మేడం. ఆ విషయంలోనే నేను చాలా సీరియస్గా పోరాడి. ఇలా చెప్తారు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. ఏమున్నాయి ఒకసారి చూపించండి. వాళ్ళు చేసిన చాట్. సింధు ఎవరయ్యా? స్టార్ మేకర్లో నేను సాంగ్స్ పాడతాను కదా మేడం, అందులో చాలామంది అమ్మాయిలతో నేను మామూలుగా మీకు తెలుసు కదా యాప్లో జాయిన్ అవుతాం సాంగ్స్కి. అలా జాయిన్ అయిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి సింధు. అమ్మాయి మీకు బాగా పరిచయమా? పరిచయం అంటే నార్మల్గా పరిచయం మేడం. జనరల్గా స్టార్ మేకర్లో ఎవరు మామూలుగా అంత ఇదిగా మాట్లాడరు, తను మాట్లాడింది నేను కూడా మాట్లాడాను అంతవరకు. బయటకు వెళ్ళినప్పుడు సహజం ఒకరికొకరు మాట్లాడుకోవడం, అదేం పెద్ద తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అవును. కానీ మీరు ఎక్కడ తప్పు పట్టారమ్మా వీళ్ళిద్దరి చాటు? ఎవరైనా ఫ్రెండ్స్ అయితే లవ్ యూ అని చెప్పుకుంటారా మేడం? మీ ఇద్దరి మధ్య ఉన్న ఇది ఏంటమ్మా ఇంత చాట్ చేసుకోవడానికి? ఎంతకాలం నుంచి మీరు చూస్తున్నారు వాళ్ళిద్దరు? నాకు తెలిసిందైతే మేడం 22లో తెలుసు. 2022 సంవత్సరం. 21 కానీ 22 అంటే గత 2 సంవత్సరాల నుంచి, 2.5 years నుంచి. యాక్చువల్గా ఇది ఇష్యూ క్లోజ్ అయిపోయింది మేడం. క్లోజ్ అయిపోయిన తర్వాత ఈయన నన్ను ఎట్లా మెంటల్గా టార్చర్ చేసేసారంటే, నీకు దారుణంగా ఉంటుంది నీ సిచ్యువేషన్, అమ్మాయితో కట్ చేయించావు నన్ను. ఇప్పుడు ఈ అమ్మాయి కట్ అయిపోయింది నా లైఫ్ నుంచి. కానీ మెయిన్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదేనమ్మా, ఇప్పుడు ఒక్క మాట నేను చెప్తున్నా, ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఒకటి 3వ వ్యక్తి వస్తే, ఆ 3వ వ్యక్తి నీకు బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఆయనకు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదా పక్కింటి అమ్మ కావచ్చు, లేదా వీళ్ళ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, ఇంకొకళ్ళు ఎవరైనా కావచ్చు. దాన్ని ఎవరు సహించరు. భార్యాభర్తలు పొద్దున్న జుట్టు పట్టుకుని కొట్టుకున్న సాయంత్రానికి ఒకటి అవుతారు 3వ వాళ్ళు లేనప్పుడు. 3వ వాళ్ళ ఎంట్రన్స్ ఉన్నప్పుడే ఆ 3వ వాళ్ళు సమస్య కావచ్చు, లేదా మనుషులు కావచ్చు. నేను అదే అడుగుతున్నాను. సో ఈ అమ్మాయి తోటి మీరు చాటింగ్స్ చూసినప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ. బాబు మీరు చెప్పండి, అసలు ఈ అమ్మాయి తోటి మీరు ఫ్రెండ్షిప్ ఇంతే పెంచుకోవాల్సిన అవసరం ఏంటి? మేడం అది ఫ్రెండ్షిప్ అంటే నేను నార్మల్గా చేసిన చాట్స్ తనతో చేసినవే తప్ప ఇంత డీప్ చాట్స్ అయితే ఇవి నేను చేసినవి కాదు మేడం. మేడం అందులో సమాధానం చెప్పండి సార్. లవ్ యూ 100%. అవును మేడం. ఏ ఒక ఆడపిల్ల నీకు ఇచ్చిందా, నువ్వు ఆడపిల్లకి ఇచ్చినవా? కాదు మేడం, ఒకటి చెప్పండి, అది నేనే టైప్ చేశానంటారా? ఇది నేను సైబర్ క్రైమ్ కి నేను పంపిస్తా, నేను ఇన్వెస్టిగేషన్ చేయిస్తా. థర్డ్ పర్సన్ ఇస్తే అది బయటికి వస్తుంది. లేదు మీరే ఇచ్చారు అనుకుంటే అది మీరు ఏం చేస్తారు మేడం? నాకు ఆలోచించి చెప్పండి. నేను అనేది నా మొబైల్లోంచి నేను టైప్ చేసిన, తను టైప్ చేసిన, లేదంటే అసలు ఎవరు టైప్ చేసినా అది అక్కడ చూపించడం అయితే అలా చూపిస్తుంది కదా మేడం. మరి ఇందాకేమన్నారు మీరు? నేను ఇచ్చానడానికి ప్రూఫ్ ఏదని అడిగారు మీరు. పార్ట్నర్ తప్పుగా సెలెక్ట్ చేసుకున్నావు నా అమ్మాయికి నువ్వు చెప్తున్నావా, అమ్మాయి నీకు చెప్పిందా? నా మైండ్లో ఆ ఫీలింగ్ అయితే ఉంది మేడం. పార్ట్నర్ని తప్పుగా సెలెక్ట్ చేసుకున్నాను. తప్పుగా సెలెక్ట్ చేసుకున్నావని నీకు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు తెలియలేదు, పెళ్లి చేసుకున్నప్పుడు తెలియలేదు, ఆ అమ్మాయితో పడుకొని కాపురం చేసినప్పుడు నీకు తెలియలా, పిల్లాడు పుట్టినప్పుడు తెలియలేదు, ఆ తర్వాతే నీకు తెలిసింది అది ఈ అమ్మాయితో షేర్ చేసుకుంటుంటే.